హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరికొన్ని అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ కేవలం ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈజీగా సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, డిఫరెంట్గా ఇక్కడ అవుట్సోర్సింగ్ పద్ధతి మీద అలానే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయండి. వీడియో ఎండ్ వరకు చూసారంటే సొంత జిల్లాలో ఎలా మనము చూసి అప్లై చేసుకోవాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిల్లాల వారీగా మనకి ఏంటంటే ఈ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవుతుంటాయి. అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఏ జిల్లా నుంచి వచ్చింది, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ లోకల్ పర్సన్స్కి అయితే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. వివిధ పోస్టులకి వివిధ రకాలుగా ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారండి. ఓకే, అయితే డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓన్లీ ఉమెన్స్ మాత్రమే అప్లై అనేది చేసుకోవాలండి. ఓకే, ఆ తర్వాత మనకు కుక్ జాబ్స్కి 25 నుంచి 42 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. 1/7/2024 నాటికి మీ ఏజ్ అనేది ఇక్కడ కౌంట్ అనేది చేయడం జరుగుతుంది. అవుట్సోర్సింగ్ పద్ధతి మీద తీసుకుంటున్నారు. 3 years అనేది మీకు కుకింగ్ సంబంధించి మీకు నాలెడ్జ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఫిజికల్గా ఫిట్ ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకు కానీ చూసుకుంటే 9,900 ఆల్మోస్ట్ మీకు కానీ చూసుకున్నట్లయితే 10,000 వరకు ఇక్కడ శాలరీ అనేది దొరుకుతుంది. అలానే నైట్ వాచ్మ్యాన్కి మీరు కానీ చూసుకున్నట్లయితే 7th క్లాస్ పాస్ అండ్ ఫెయిల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. 3 years ఎక్స్పీరియన్స్ అనేది కుకింగ్లో అలానే మనం కానీ చూసుకున్నట్లయితే అడుగుతున్నారు. ఫిజికల్ ఫిట్నెస్గా ఉండాలని తెలియజేస్తున్నారు. సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాల్సి వస్తుంది. అవుట్సోర్సింగ్ పద్ధతి మీద తీసుకుంటున్నారు. 7,900 అంటే 944 కనుక ఆల్మోస్ట్ మనకు 8,000 దాకా మీకు ఇక్కడ శాలరీ ఇస్తారు. మరిన్ని ఉద్యోగాలు మీరు కానీ చూసుకున్నట్లయితే పార్ట్ టైం ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఎడ్యుకేషన్ సంబంధించి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, మ్యూజిక్ సంబంధించి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 33,000 పైన ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇక్కడ తీసుకుంటున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత కుకింగ్ జాబ్స్ ఉన్నాయండి. ఆ తర్వాత వాచ్మ్యాన్ సంబంధించి, పీటీ యోగా సంబంధించి, ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్రాఫ్ట్స్కి సంబంధించి ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయి. మేజర్ చాలా సింపుల్ ఏంటండి, ఇక్కడ ఓన్లీ ఫీమేల్ మాత్రమే అప్లై చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ తెలియచండి. ఇప్పుడు అల్లూరి సీతారామరాజుకి సంబంధించి జిల్లాలో రావడం జరిగిందండి. అన్ని మీరు జిరాక్స్ కాపీస్, ఎడ్యుకేషన్ సంబంధించి జిరాక్స్ కాపీస్ తీసి ఇక్కడ చెప్పినటువంటి ఈ అడ్రస్కి ఒక అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. 13 లోపల ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి. మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ముందుగా మన ఛానల్లో వీడియో వస్తుంది, ఆ తర్వాత అన్ని ఛానల్లో కూడా వస్తాయి. కాబట్టి మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో 100% జాయిన్ అవ్వండి. జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది అక్కడి నుంచి మీరు ఫ్రీగా పొందుతారు. ఇక్కడ కిందికి వచ్చినట్లయితే మనకు అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ కేవలం ఒక ప్రింట్అవుట్ తీయండి, ఫిల్అప్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చెప్పినటువంటి అడ్రస్కి ఈ అడ్రస్కి మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి. ఓకే అండి, ఈ అడ్రస్కి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఈ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను. డైరెక్ట్ పీడిఎఫ్ అనేది వెళ్ళవచ్చు. లేకపోతే మీకు ఏంటంటే గూగుల్లో వెళ్ళేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే గూగుల్లో వెళ్ళండి. గూగుల్లో వెళ్ళినట్లయితే ఇక్కడ తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. గూగుల్లో వెళ్ళేసి ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తున్న టాప్లో telugujob.com అనేది వస్తుంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. telugujob.com దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్, ఇలా మీకు గ్రీన్ కలర్లో ఇలా వస్తుంది. ఇక టాప్లో మీకు ఆ నోటిఫికేషన్ అనేది కనబడుతుంది, ఏపీ గవర్నమెంట్ అనేసి. ఇప్పుడు ఏంటంటే వీడియో చేస్తున్నాను, ఆ టైంలో అప్లోడ్ చేయలేదండి. మీరు వీడియో చూసే టైంలో అది అప్లోడ్ అనేది ఉంటుంది, అక్కడ చెక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ఎస్ఎస్సి కానిస్టేబుల్ సంబంధించి 39,481 పోస్టులు ఉన్నాయి. కేవలం 10th క్లాస్ అర్హత అప్లై చేసుకోవచ్చు. అలానే మనకు 12th క్లాస్ అర్హతతో కూడా ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. ఆ తర్వాత నేవీకి సంబంధించిన జాబ్స్ ఉన్నాయండి. ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే జేసీఐకి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అంటే జూనియర్ అకౌంటెంట్ డిఫరెంట్గా, డిఆర్డీఓ నుంచి కూడా జాబ్స్ ఉన్నాయి. డిఫరెంట్గా ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము